జర్నీ ఆఫ్ గ్రాండ్మాకు స్వాగతం. కొద్ది రోజుల్లో వేసవి సెలవులు మొదలవుతాయి. ఎక్కువ మంది ఈ సమయంలోనే యాత్రలు చేయాలనుకుంటారు. మీరు ప్రకృతి ప్రేమికులైతే అల్మోరా హిల్ స్టేషన్ తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి. పూర్వీకులు తమ జీవన విధానంలో ప్రకృతితో మమేకమై జీవించటం ఒక భాగమై ఉండేది. పచ్చదనాన్ని కాపాడుకుంటూ ప్రకృతి దేవతలను ఆరాధించేవారు. వివాహ సంబంధాలైనా బంధుమిత్రుల మధ్య సంబంధాలైనా చాలా పటిష్టంగా ఉండేవి. ఇవన్నీ ఆనాటి చరిత్ర ద్వారా మరియు జానపద కథల ద్వారా తెలుస్తుంది. అట్టి జానపద కథలు ఉత్తరాఖండ్లోని అల్మోరా ప్రాంతం నుండే మొదలైనవని చెబుతారు. ఈ అల్మోరా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సముద్ర మట్టానికి సుమారు 6000 అడుగుల ఎత్తులో అర్ధచంద్రాకారంలో వంపులు తిరిగిన కుమాన్ పర్వత శిఖరంపై ఉంటుంది. ఈ కొండల మధ్య కోసి, సూయల్ అను 2 నదులు ప్రవహిస్తుంటాయి. ఆకాశాన్ని తాగుతున్నాయా అన్నట్టుండే పైన వృక్షాలు, ఒకవైపు మంచుగడ్డలు కరిగి కిందకు జాలువారుతున్న జలాలు, అందమైన లోయలు, మరోవైపు కొండవాలులో కట్టబడిన నివాస గృహాలు, అప్పటి రాజుల కోటలు, మందిరాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. స్వామి వివేకానందకు ఈ ప్రాంతం అంటే చాలా ఇష్టం. ఆయన ఆధ్యాత్మిక సాధనల కోసం పలుమార్లు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకున్నట్టు వారి జీవిత చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మింపజేయటానికి ఎంతో కృషి చేశారు. రామకృష్ణ మిషన్ వారి ఆధ్వర్యంలో నిర్మింపబడిన మాయావతి ఆశ్రమం, స్వామి వివేకానంద మెమోరియల్ ఇక్కడ ఉన్నాయి. ఈ అల్మోరా నడిబొడ్డున 1000 ఏళ్ల నాటి నందాదేవి ఆలయం, కొండ మీద ఉన్న శివుని ఆలయం, జోగీశ్వరాలయం, 900 సంవత్సరాల నాటి సూర్యుని ఆలయం, కానర్దేవి ఆలయం, స్టేట్ మ్యూజియం, డీర్ పార్క్ మొదలైనవి ఉన్నాయి. ఇంకా ఇక్కడ పురాతనమైన ఏకశిలతో నిర్మించబడిన ఆలయాలు ఉన్నాయి. అరుదైన వన్యప్రాణులను, పక్షి జాతులను ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ హస్తకళలు, ఉన్ని దుస్తులు చాలా బాగుంటాయి. అల్మోరా నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలిమట్ ప్రాంతం నుంచి చూస్తే మంచుతో కప్పబడిన హిమాలయ శిఖరాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఈ ప్రకృతి అందాలు చూడాలంటే అల్మోరా వెళ్ళవలసిందే. ది బెస్ట్ పీరియడ్ ఏప్రిల్ అండ్ మే. వేసవి ఎండల నుండి ఎంతో ఉపశమనం పొందవచ్చు. అక్కడ స్టే చేయడానికి మంచి హోటల్స్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ టూరిజం డిపార్ట్మెంట్ వారి కాటేజెస్ ఉన్నాయి. ఇకపోతే రవాణా సౌకర్యాలకు వస్తే ఢిల్లీ నుండి విమాన సౌకర్యాలు ఉన్నాయి. ఢిల్లీ నుండి అల్మోరా 400 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుండి రైలు, బస్ మార్గాల ద్వారా కూడా అల్మోరా చేరుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఫర్దర్ వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోగలరు.